రే వాడు వెళ్ళిపోయాడు. కార్డుకి తెరవు. తెరవరా అని పక్కకు జరపరా. వీడెవడరా? రే జరపరా. చెప్పరా వీడెవడరా? వాడేనా రవి? నేనా చంపిన వాడి మీద పగ తీర్చుకున్నావా? వాడే లోయలో పడి చనిపోయాడు. అదేలారా లోయలో పడి చనిపోయాడా? కానీ బాడీ నీ కారులోకి ఎలా వచ్చింది? ఆపరా పద. ఏం చేస్తున్నావురా? ఏం లేదు. అయ్యో, రెండు బాడీల్ని ఎండలో ఎందుకు ఎండబెడుతున్నావో నాకు తెలుసు. రాబందు వచ్చే తన్నుకెళ్తుంది, నువ్వు ఎస్కేప్ అవుతావనా? కాసేపు ఊరుకోరా. అయితే చెప్పరా, ఏం చేయబోతున్నావు చెప్పు. వెర్రోళ్ళగా నీతో పాటు నేను తిరుగుతున్నాను. చెప్పరా, ఈ రెండు శవాలను ఏం చేయబోతున్నావు? ఇది ఎవరి ఫోన్ తెలుసా? ఎవరి ఫోను? ఇది రవి గడి రెండో ఫోన్. రవి ఎవరు? రే వీడరా రవి. వాడు ఫోన్ ఎందుకు దొంగిలించావు? ఈ ఫోన్ నుంచి వాడు మనుషులందరికీ ఫోన్ చేసి డబ్బు నా దగ్గరే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాను. మన దగ్గర డబ్బులు ఎక్కడా? ఆ 6500 కోసం వస్తారా? ఇదంతా డబ్బే. మనం కొంచెం డబ్బు తీసుకుందామా? మెసేజ్ పంపించాను, రా పద. రే నేను 4 కట్లు. పదరా. రవి ఇక్కడే ఉంటాడనుకున్నానే. ఎస్కేప్ అయ్యాడా? తీరవండి. ఏంట్రా ఎవరో లేరు? కారీ దగ్గరే ఉంటారనుకున్నాను. ఇక్కడ కనబడటం లేదు. అన్నా అక్కడ ఉన్నారన్నా. ఎండలు ఏంట్రా ఈ గిలిగింతలో? రాళ్లతో కొట్టండి రా. రే ముందుకెళ్ళి చూడు. జ్వరం ఉందో లేదో చూత్తరా, ఊపిరి ఉందో లేదో చూడండి రా. అన్నా రెండు బాడీలోనూ ప్యాన్ లేదన్నా. అన్నా మన రవి ఫోన్ లో ఉందన్నా. రాయ్ ఈ ఫోన్కే కదరా మెసేజ్ ఇచ్చాడు. రాయ్ డబ్బు డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నాయేమో చూడు. ఓపెన్ చేయరా. సరేనా. రాయ్ రోజు మనమే కదరా వేసేద్దాం అనుకున్నాం, మనకు ముందే ఎవరు వేస్తారు. అది కూడా కూర్చోబెట్టేసేసారన్నా. అన్నా డబ్బంతా కరెక్ట్ గా ఉందన్నా. డాక్యుమెంట్లు కరెక్ట్ గా ఉన్నాయా? కరెక్ట్ గా ఉందన్నా. మా దేవుడా బతికించావురా. ఇప్పుడు అన్నకు ఫోన్ చేయాలి. ఏమైందిరా? ఇద్దరిని లేపేశామన్నా, ఇక్కడే ఉన్నారు. డబ్బు డాక్యుమెంట్లో
అన్ని భద్రంగా ఉన్నాయన్నా, ఏం మిస్ అవ్వలేదు. అయితే వాళ్ళని లేపే. లేపేయాల? అదేం అవసరం లేదన్నా, వాళ్ళని నేను. నువ్వు వాళ్ళని వేసేస్తావా లేదా నిన్నేసేసేనా? లేదన్నా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇంతకు ముందే ఎవరో వేస్తారు, చచ్చిపడున్నారు ఇక్కడ. ఆ శవాల్ని ఊరికి తెమ్మంటావా చెప్పన్నా? మూర్ఖుడా, బాడీ వదిలేస్తే నేను దొరికిపోను. రవి నా మనిషిని అందరికి తెలుసు. ఆ 2 బాడీలు తీసుకొచ్చేసిరా. అంతేగా. రే శవాలను తీసారంట్రా. జాగ్రత్తగా ఎత్తుకోండి రా.